Hello friends, this is Manikanda Prasanna Kumar and welcome to my channel Maths with Money. Regarding myself, I was selected in RRB NTPC and also SSC CGL and I have 4 years experience in teaching quantitative aptitude. సో ఈ వీడియోలో నేను మెయిన్గా ఏం చెప్దాం అనుకుంటున్నానంటే ఎస్ఎస్సి సిజిఎల్ అనే ఎగ్జామ్ గురించి చాలా తక్కువ ఎక్స్పోజర్ అనేది ఉందన్నమాట. అంటే సౌత్ ఇండియాలో చాలా తక్కువ. దాంట్లో మనకి ఏపీ అండ్ తెలంగాణలో ఎస్ఎస్సి సిజిఎల్ నుంచి ఏ పోస్ట్స్ అనేవి అంటే ఏ జాబ్స్కి మనం అప్లై చేయొచ్చు, అసలు ఆ ఎగ్జామ్లోని సిలబస్ ఏంటి, ప్యాటర్న్ ఏంటి, ఎన్ని లెవెల్స్ ఉంటాయి, మనం ఏది మంచి పోస్ట్, ఓకే, దాంట్లో అసలు మొత్తం ఎన్ని లెవెల్స్ ఉంటాయి అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ దీని గురించి మీకు అందరికీ తెలియాలి. అందరికీ ఇప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఎగ్జామ్స్ మీరు ప్రిపేర్ అయితే ఏపీపీఎస్సీ అనేది తెలిసే ఉంటుంది. ఏపీపీఎస్సీ అంటే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. అంటే ఆంధ్రప్రదేశ్ అనే గవర్నమెంట్ ఆ స్టేట్ గవర్నమెంట్ సంబంధించి మీరు ఏదైనా జాబ్ ఎగ్జామ్ రాయాలి అంటే ఏపీపీఎస్సీ మీకు ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తుంది. ఫ్రమ్ గ్రూప్ 1 టు గ్రూప్ 4, గ్రూప్ 5 అన్ని ఎగ్జామ్స్ కూడా ఏపీపీఎస్సీ కండక్ట్ చేస్తుంది. రిలేటివ్ టు సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ చూసుకుంటే మనకి యూపీఎస్సీ అనేది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఇది మనకి ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్లో గ్రూప్ ఏ ఐఏఎస్ క్యాడర్ ఎగ్జామ్స్, ఓకే, నెక్స్ట్ అసిస్టెంట్ కమాండెంట్ ఇన్ సిఆర్పిఎఫ్, ఇలాంటి ఎగ్జామ్స్ అనేది యూపీఎస్సీ కండక్ట్ చేస్తుంది. ఇప్పుడు మరి సెంట్రల్ గవర్నమెంట్ లో కూడా మనకి గ్రూప్ ఏ కాకుండా దాని కింద లెవెల్ ఉన్న జాబ్స్ అనేవి ఉంటాయి. అంటే గ్రూప్ బి, గ్రూప్ సి అట్లాంటి ఎగ్జామ్స్, గ్రూప్ డి ఇవన్నీ. ఈ ఎగ్జామ్స్ ని స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ అనేది కండక్ట్ చేస్తుంది. ఓకే, అంటే స్టాఫ్ ఎవరైతే స్టాఫ్ ఉన్నారో ఆ స్టాఫ్ ని ఇది రిక్రూట్ చేసుకుంటున్నారు. ఓకే, సో ఇది మీకు స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ గురించి తెలియాల్సింది. అయితే ఈ రోజు నేను ఈ ఎస్ఎస్సి సిజిఎల్ గురించి చెప్తాను. సిజిఎల్ అంటే ఏంటంటే కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్. ఎస్ఎస్సి సిజిఎల్ లానే ఇంకా చాలా ఎగ్జామ్స్ పెడుతుంటారు. ఏంటంటే సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్, ఓకే, ఇట్లా చాలా ఎగ్జామ్స్ అనేవి పెడతా ఉంటారు. ఓకే, సిహెచ్ఎస్ఎల్ అంటే కంబైన్డ్ హైయర్ సెకండరీ లెవెల్ ఎగ్జామ్స్, ఓకే, ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ లెవెల్ ఎగ్జామ్, ఇట్లా మనకి చాలా ఉంటాయి అన్నమాట. ఓకే, కానీ నేను ఈ వీడియోలో చెప్పేది ఏంటంటే ఎస్ఎస్సి సిజిఎల్ ఎగ్జామ్ గురించి చెప్తాను. ఓకే, సో మొత్తంగా 5 థింగ్స్ చెప్తాను. పోస్ట్స్ దట్ వర్ ఫిల్డ్ అప్ త్రూ ఎస్ఎస్సి సిజిఎల్. ఎస్ఎస్సి సిజిఎల్ ఎగ్జామ్ రాయడం వల్ల ఏ జాబ్స్ ని మీరు అప్లై చేయొచ్చు, అండ్ వాట్ ఈస్ ద ఎలిజిబిలిటీ క్రైటీరియా టు అప్లై ది ఎగ్జామ్. ఈ ఎగ్జామ్ కి అప్లై చేయడానికి ముందు మీకు ఉండాల్సిన అర్హతలు ఏంటి. నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్, అంటే కొంతమంది ఇప్పుడు మీరు ఎక్స్ సర్వీస్ మెన్ అవ్వచ్చు, లేకపోతే మీరు ఓబీసీ రిజర్వేషన్ క్యాండిడేట్ అవ్వచ్చు, లేదంటే మీరు ఆల్రెడీ ఒక స్టేట్ గవర్నమెంట్ లో ఎంప్లాయ్ అవ్వచ్చు. ఇట్లా వాళ్ళకి కొంత ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. సో ఎంత ఉంటుంది, ఏ కేటగిరీ ఎంత ఉంటుంది అనేది నేను చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ హౌ టు అప్లై, ఎలా అప్లై చేయాలి, అండ్ వాట్ ఈస్ ద ప్యాటర్న్ ఆఫ్ దిస్ ఎగ్జామ్. అయితే ఈ వీడియోకి సంబంధించి ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఈ వీడియో నుంచి చాలా విషయాలు తెలుసుకుంటారు. అలానే బీటెక్ లో ఇప్పుడు బీటెక్ ఆర్ డిగ్రీ మీరు చేస్తుంటే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్, థర్డ్ ఇయర్ స్టూడెంట్స్, వీళ్ళిద్దరికీ కూడా ఈ వీడియో అనేది యూజ్ అవుతుంది. సో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కూడా బీటెక్ థర్డ్ ఇయర్, ఫైనల్ ఇయర్ అలానే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. ఖచ్చితంగా ఈ వీడియో నుంచి చాలా విషయాలు తెలుసుకోవడం జరుగుతుంది. ఓకే, లెట్స్ సీ ఫస్ట్ థింగ్, పోస్ట్స్ దట్ వర్ ఫిల్డ్ అప్ త్రూ ఎస్ఎస్సి సిజిఎల్. ఏ జాబ్స్ అనేవి ఉంటాయి. నేను మొత్తం మీకు నోటిఫికేషన్ లో ఉన్న పోస్ట్ అన్ని అప్లై చెప్తాను. బేసిక్ గా మనకి గ్రూప్ బి గజిటెడ్, నాన్ గజిటెడ్, ఓకే, అలానే గ్రూప్ సి పోస్ట్ దీంట్లో ఉంచండి. ఈ ఎగ్జామ్ సంబంధించి మనం ఫిల్ చేయొచ్చు అన్నమాట. ఓకే, అయితే ఫస్ట్ గా మనకి ఎస్ఎస్సి సిజిఎల్ లో ఉండేటటువంటి మీకు ప్రతి ఇక్కడ పే లెవెల్ అనేది ఉంటుంది. పే లెవెల్ అనేది అంటే ఇక్కడ మీకు బేసిక్ సాలరీ అంటే మీకు స్టార్ట్ అయ్యేటప్పుడు బేసిక్ పే, ఇది మీకు హ్యాండ్ వచ్చేది కాదు. బేసిక్ పే అంటే ఏంటంటే మీకు ఒక బేసిక్ సాలరీ ఉంటుంది. దాని తర్వాత ఇంకా ఎక్స్ట్రాగా మీకు డిఎన్ఎస్ అలవెన్స్, హౌసింగ్ అలవెన్స్, తర్వాత కొన్ని అలవెన్సెస్ అన్ని యాడ్ అయ్యి మీకు ఫైనల్ గా కొంత అమౌంట్ అనేది చేతికి వస్తుంది. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ ప్రతి జాబ్ కి కూడా పే లెవెల్ ఉంటుంది. పే లెవెల్ అనేది ఎంత ఎక్కువ ఉంటే మీకు అంత సాలరీ అనేది వస్తుంది.
ఓకేనా. ఇది చూడండి పే లెవెల్ 8 లో ఉంది 47,600 టు 1,51,100 రూపీస్. దిస్ ఈస్ బేసిక్ పే. అంటే మీరు స్టార్టింగ్ ఇక్కడ ఉంటారు, ఎండింగ్ మీరు మొత్తం జాబ్ అయిపోయేసరికి ఈ బేసిక్ పేతో మీరు రిటైర్ అవుతారు. ఓకే. సో ఫస్ట్ చూడండి మనకి ఓన్లీ 2 గెజిటెడ్ పోస్ట్ మాత్రమే ఉన్నాయి. దీస్ ఆర్ గ్రూప్ బి గెజిటెడ్ పోస్ట్. వాట్ ఆర్ దోస్? అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్. ఇవి మనకి ఏ డిపార్ట్మెంట్ లో ఉంటాయి అంటే ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ అండర్ C&AG డిపార్ట్మెంట్ లో ఉంటాయి. ఓకే. వీటికి ఏజ్ లిమిట్ ఏంటి అంటే నాట్ ఎక్సీడింగ్ 30 ఇయర్స్. ఈ ఏజ్ లిమిట్ అనేది ప్రతిదీ కూడా నేను చెప్పేది బేసిక్ గా జనరల్ కేటగిరీస్ కి చెప్పడం జరుగుతుంది. ఓకే. సో 30 ఇయర్స్ కన్నా ఎక్కువ ఏజ్ ఉంటే జనరల్ క్యాండిడేట్ కి ఈ జాబ్ కి అప్లై చేయలేరు. ఓకేనా. నెక్స్ట్ పే లెవెల్ 7. పే లెవెల్ 7 అంటే మనకి బేసిక్ పే 44,900 నుంచి 1,42,400 వరకు ఉంటుంది బేసిక్ పే. ఇవన్నీ కూడా గ్రూప్ బి నాన్ గెజిటెడ్ అండ్ దేర్ ఈస్ ఎ గ్రూప్ సి నాన్ గెజిటెడ్, దట్ ఈస్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్. ఇట్ ఈస్ గ్రూప్ సి పోస్ట్. చాలా మంది గ్రూప్ బి అనుకుంటారు, ఇది గ్రూప్ సి పోస్ట్. ఓకే. నెక్స్ట్ ప్రమోషన్ లో మీకు గ్రూప్ బి వస్తుంది, దట్ ఈస్ ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్, ITO అనుకుంటున్నారు. ఓకే. సో మిగతావన్నీ కూడా గ్రూప్ బి, లైక్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇన్ సెంట్రల్ సెక్రటేరియట్ సర్వీస్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇన్ ఇంటెలిజెన్స్ బ్యూరో, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇన్ మినిస్ట్రీ ఆఫ్ రైల్వే, ASO assistant section officer in ASO in Ministry of External Affairs, ASO in AFHQ at Army Force Headquarters, and assistant in other ministries departments. Like ఇవన్నీ కూడా అసిస్టెంట్ ఏంటి అంటే మీకు చాలా రకాలు ఉన్నాయి. చూసారా ఏజ్ లిమిట్ మారిపోతుంది. 18 to 30, ఇది 20 to 30, ఇది నాట్ ఎక్సీడింగ్ 30 ఇయర్స్. ఓకే. సో ఇవన్నీ కూడా అదర్ మినిస్ట్రీస్ అండ్ డిపార్ట్మెంట్స్ ఆర్గనైజేషన్స్. ఇక్కడ అదర్ మినిస్ట్రీస్ అంటే చాలా టైప్స్ ఆఫ్ మినిస్ట్రీస్ మీకు ఉంటాయి. ఓకే. డిపార్ట్మెంట్స్ ఆర్గనైజేషన్స్ అంటే ఇప్పుడు మీకు ఎలక్షన్ కమిషన్ అవ్వచ్చు, ఓకే, హోమ్ మినిస్ట్రీలో అవ్వచ్చు, వీటన్నిటిలో మీకు సమ్ అసిస్టెంట్ పోస్ట్ అన్నమాట. అసిస్టెంట్ అనగానే చాలా చిన్న పోస్ట్ అనుకోవద్దు, ఇట్ ఈస్ లెవెల్ గ్రూప్ బి లెవెల్ పోస్ట్. ఓకే. సో వీటితో పాటు ఇంకా మనకి పే లెవెల్ 7 లో ఉన్న పోస్ట్ ఏంటి అంటే ఇన్స్పెక్టర్ ఇన్ సెంట్రల్ ఎక్సైజ్. ఇప్పుడు ప్రస్తుతం వీళ్ళని GST ఇన్స్పెక్టర్ అంటున్నారు. ఓకే. అంతేకాకుండా ఇన్స్పెక్టర్ ఇన్ ప్రివెంటివ్ ఆఫీసర్, ఇన్స్పెక్టర్ ఇన్ ఎగ్జామినర్. ఎగ్జామినర్ అంటే ఈ 2 కేటగిరీస్ కూడా దేని కింద వస్తుందంటే కస్టమ్స్ డిపార్ట్మెంట్ కింద వస్తారు. కస్టమ్స్. ఈ ఇన్స్పెక్టర్ GST ఇన్స్పెక్టర్ అనే వాళ్ళు సెంట్రల్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వస్తారు. ఈ 3 కేటగిరీస్ కలిపి వాళ్ళు CBIC, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్, ఆ డిపార్ట్మెంట్ కింద వస్తారు అన్నమాట. Those are under category group B. So దాని ఏజ్ లిమిట్ ఎంత 30 ఇయర్స్, నాట్ ఎక్సీడింగ్ 30 ఇయర్స్. అలానే అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ AEO, which is under Directorate of Enforcement, Department of Revenue కింద. నెక్స్ట్ సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ CBI, Central Bureau of Investigation, and Inspector of Post in Department of Post, Inspector in Central Bureau of Narcotics. సో ఇవన్నీ కూడా గ్రూప్ బి కేటగిరీ. కానీ ఇక్కడ మీకు ఏజ్ లిమిట్ అనేది ఒక్కొక్క దానికి ఒక్కొక్కలా ఉంటుంది. ఓకే. బట్ మోస్ట్లీ నాట్ ఎక్సీడింగ్ 30 ఇయర్స్ అన్నమాట. ఓకేనా. సో ఈ పోస్ట్ అన్ని కూడా మీకు పే లెవెల్ 7 కింద ఉంటాయి. ఓకే. నెక్స్ట్ పే లెవెల్ 6. పే లెవెల్ 6 లో ఉన్న పోస్ట్ ఏంటి అంటే 35,400 టు 1,12,400. ఇవన్నీ కూడా గ్రూప్ బి పోస్టే, కానీ ఇందాక మనం చెప్పుకున్న స్కేల్ పే కన్నా కొంచెం తక్కువ లెవెల్ అన్నమాట. ఓకే. సో ఇవేంటంటే సేమ్ అసిస్టెంట్ ఇన్ అదర్ మినిస్ట్రీస్, అసిస్టెంట్ సూపరింటెండెంట్, డివిజనల్ అకౌంటెంట్ ఆఫీస్ అండర్ CAG, ఇట్ ఇస్ నాట్ CAG, C&AG, అండ్ సబ్ ఇన్స్పెక్టర్, దట్ ఈస్ ఇన్ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, అండ్ జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ అండ్ స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్. ఇవన్నీ కూడా గ్రూప్ బి కిందే వస్తాయి, కానీ they are somewhat level lower compared to the previous group B posts. Okay na? So వాటి యొక్క salaries అనేది ముందు చెప్పిన group B posts కన్నా కొంచెం తక్కువ ఉంటుంది. Okay. So age limits ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే there is one post which has age limit is up to 32 years. That is important. ఎందుకంటే చాలా మంది SSC అనగానే మాకు 30 ఇయర్స్ వచ్చేసాయంటే మేము ఎలిజిబుల్ కాదు.
32 ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు, కానీ వాళ్ళు ఎలిజిబుల్ అయ్యేది ఓన్లీ వన్ పోస్ట్, దట్ ఈస్ జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ విచ్ ఈస్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. ఓకే, సో ఈ డిపార్ట్మెంట్ లో వాళ్ళు వర్క్ చేయడం జరుగుతుంది. సో దీస్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ పే లెవెల్ 6 పోస్ట్స్, బట్ దే ఆర్ గ్రూప్ బి. ఓకే, నెక్స్ట్ పే లెవెల్ 5 ఇంకొంచెం కింద. సో basic pay 29,200 to 92,300. They are categorized under group C. Okay, classified into group C posts. They are like auditor under C&AG, auditor in other ministries and departments, auditor in CGDA, and accountant in C&AG, and accountant or junior accountant in other ministry or departments. For these group C posts, the maximum age limit is 27 years. అంటే మీకు జనరల్ క్యాండిడేట్ అయ్యింది, మీరు 27 క్రాస్ అయిపోయారు అంటే మీరు పే లెవెల్ 5 పోస్ట్ కి ఎలిజిబుల్ కాదు. యు ఆర్ అప్లికబుల్ ఓన్లీ ఫర్ పే లెవెల్ 6, 7 and 8. ఓకేనా. నెక్స్ట్ ఉండే పోస్ట్ ఏంటి అంటే పే లెవెల్ 4. పే లెవెల్ 4 అంటే 25,500 బేసిక్ పే టు 81,100 బేసిక్ పే. They are also considered as group C posts, but they are below. ఇందాక మనం పే లెవెల్ 5 చెప్తున్నాం కదా, వాటికన్నా తక్కువ లెవెల్ అన్నమాట. Their age limit, maximum age limit also 27 years. Okay, so senior secretariat assistant or upper division clerk, tax assistant in CBDD, that is direct tax department, and tax assistant in CBIC. CBIC అంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, indirect tax and customs, and SI in Central Bureau of Narcotics and upper division clerk. Okay, so ఇది ఓన్లీ మనకి ఎక్కడ ఉంటుంది అంటే బార్డర్ ఏరియాస్ లో మాత్రమే ఉంటుంది, అండ్ దట్ ఈస్ ఫర్ ఓన్లీ ఫర్ మేల్ క్యాండిడేట్స్. అమ్మాయిలకి ఈ జాబ్ అనేది ఇవ్వడం జరగదు అన్నమాట, ఓన్లీ అబ్బాయిలకి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. సో దీస్ ఆర్ ద పోస్ట్స్ విచ్ ఆర్ అండర్ SSC CGL. CGL సంబంధించి ఉన్న పోస్ట్. దీంట్లో ప్రతి జాబ్ కి ఒక్కొక్క దానికి ఒక్కొక్క టైప్ ఆఫ్ వర్క్ ఉంటుంది. వర్క్ ప్రొఫైల్ అనేది నేను వేరేగా చెప్పడం జరుగుతుంది, బట్ ఈ జాబ్స్ అన్ని కూడా ఓకే పే లెవెల్ 8, 7 గురించే చాలా మంది కష్టపడతారు. అంటే ఒక SSC CGL ఆస్పిరెంట్ ప్రిపేర్ అవుతున్నాడు అంటే he was aspiring for the pay level 8 and 7 posts, not pay level 4 or 5 or 6. ఎందుకంటే those posts have more power compared to other jobs, and అంతేకాకుండా విత్ ఇన్ 2 ప్రమోషన్స్ లో మీరు ఆల్ ఇండియా క్యాడర్ అంటే IRS క్యాడర్స్ కి వెళ్ళే కూడాను అవే పోస్ట్ ఉంటాయి అన్నమాట, పే లెవెల్ 7 and 8. సో అందువల్ల చాలా మంది వాటి గురించి చాలా కష్టపడతారు. ఓకే, ఈవెన్ సివిల్స్ కి ఎలా ప్రిపేర్ అవుతారో క్యాండిడేట్స్ ఆ విధంగా గంటలు దీంట్లో కష్టపడతారు. సపోజ్ ఇప్పుడు మీకు ఈ నోటిఫికేషన్ అనేది ఇప్పుడు 2020 నోటిఫికేషన్ అనేది 2021లో రావచ్చు. సో మీరు ఇంతవరకు ఈ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవ్వకపోతే ఈ నోటిఫికేషన్ కనుక వచ్చేటప్పుడు మీరు ఖచ్చితంగా ఇది అప్లై చేయండి ఇఫ్ యు ఆర్ ఆస్పైరింగ్ ఫర్ ఏ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. అలా కాకుండా 2019లో ఆల్రెడీ ప్రిలిమ్స్ అనేది మీకు ఎగ్జామ్ అయిపోయింది మార్చిలో. సో జూన్లో ఇప్పుడు రిజల్ట్ అనేది కూడా ఖచ్చితంగా ఇస్తాడు ఈ నెలలో. ఇప్పుడు కొంతమంది ఏంటంటే టైప్ 1 ప్రిలిమ్స్ అయింది, ప్రిలిమ్స్ అనేది చాలా నార్మల్గా రాసింది. అలాంటి వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే దీస్ పోస్ట్స్ ఆర్ వెరీ వెరీ గుడ్. ఇఫ్ యు ఆర్ ఆల్రెడీ an employee in other government or other software companies, if you are qualified in prelims, please be prepared for type 2 or mains for extensively. చాలా గట్టిగా ప్రిపేర్ అవ్వండి, ఖచ్చితంగా మీకు మంచి జాబ్ అనేది వస్తుంది. ఓకే, సో ఇది మనకి పోస్ట్ గురించి అంటే ఏ జాబ్స్ ఉంటాయి. నెక్స్ట్ నేను చెప్పాలనుకుంది ఏంటంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా. సో హూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ టు అప్లై దిస్ ఎగ్జామ్. ఈ ఎగ్జామ్ అప్లై చేయాలంటే ఎవరు అసలు ఎలిజిబిలిటీ అర్హత ఉన్న వాళ్ళు. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. సో అంటే ఏంటి, మీరు గ్రాడ్యుయేట్ అయితే చాలు, డిగ్రీ ఉండాలి. అందుకే మనకి ఎగ్జామ్కి SSC CGL అంటాం. CGL అంటే ఏంటమ్మా, కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్. అంటే మీకు గ్రాడ్యుయేట్ అయితే మీరు ఈ ఎగ్జామ్కి అర్హులు. సో మీరు ఈ జాబ్స్లో ఏ జాబ్ కొట్టాలన్నా కూడా ఖచ్చితంగా మీకు ఉండాలి, డిగ్రీ అనేది ఉండాలి. అది బీటెక్ అవ్వచ్చు, లేదు అంటే నార్మల్ డిగ్రీ అవ్వచ్చు. ఓకే, అంటే 3 year కోర్స్ డిగ్రీ అవ్వచ్చు, 4 years బీటెక్ అయినా అవ్వచ్చు, ఇంజనీరింగ్ అయినా అవ్వచ్చు.
ఓకే నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చూడండి. The candidates appearing in the final year of their graduation can also apply. వాళ్ళు కూడా అప్లై చేయొచ్చంట. However, they must possess essential qualification on or before 1st January 1st 2020 or 21 అంటే మీకు ఎప్పుడైతే నోటిఫికేషన్ వస్తుందో ఆ ఇయర్ అనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది. ఓకే అప్పటికల్లా మీరు కొన్ని ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ అనేవి పొజెస్ చేసి ఉండాలి. ఓకే దిస్ ఈస్ బేసిక్ ఎలిజిబిలిటీ ఫర్ ఆల్ ద కోర్స్. బట్ కొన్ని కోర్స్ ఉన్నాయి మీకు స్టార్టింగ్ గెస్టెడ్ కోర్స్ చెప్పాను కదా గ్రూప్ బి దట్ ఈస్ అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ ఆర్ అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ దట్ ఈస్ ఏఏఓ. ఈ పోస్ట్ కి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏంటంటే డిగ్రీ ఉంటే చాలు. బట్ డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ ఆర్ చార్టర్డ్ అకౌంటెంట్ ఆర్ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ or company secretary or masters in commerce or masters in business studies or masters in business administration that is MBA finance or masters in business economics. వీటిలో మీరు చదివి ఉండాలి. దట్ ఈస్ డిజైరబుల్ నాట్ ఎసెన్షియల్ బట్ దే ఆర్ డిజైరబుల్. ఓకే అండ్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ ప్రొబేషన్ పీరియడ్ అనేది ఉంటుంది 1 year or 2 years. ఓకే సో అలా ఆ ప్రొబేషన్ పీరియడ్ లో మీకు ఒక ఎగ్జామ్ అనేది ఉంటుంది దట్ ఈస్ సబార్డినేట్ ఆడిట్ ఆర్ అకౌంట్ సర్వీస్ ఎగ్జామినేషన్ అనేది. అది ఖచ్చితంగా మీరు పాస్ అయితేనే మీకు రెగ్యులర్ అపాయింట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దట్ ఈస్ అబౌట్ అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ ఆర్ అకౌంట్స్ ఆఫీసర్. నెక్స్ట్ ఇలానే ఇంకొక జాబ్ కూడా డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. అవి ఏంటి అంటే జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ అండ్ స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ 2. These are group B లోనే పే లెవెల్ 6 అన్నమాట. ఓకేనా సో జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ కి ఏంటంటే మనకి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ సబ్జెక్ట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్ విత్ అట్లీస్ట్ 60% మార్క్స్ ఇన్ మ్యాథమెటిక్స్ అట్ 12th స్టాండర్డ్ లెవెల్. అంటే మీరు ఖచ్చితంగా ఎంపీసీ తీసుకున్న అభ్యర్థి అయి ఉండాలి. దట్ ఈస్ వన్ థింగ్. నెక్స్ట్ లేదు అంటే bachelor's degree in any subject with statistics as one of the subjects at degree level. Degree లో మీరు స్టాటిస్టిక్స్ చదివి ఉంటారు. ఆ రెండిట్లో ఏదో ఒకటి అవ్వాలి. నెక్స్ట్ స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ 2 లో చూసుకుంటే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎనీ సబ్జెక్ట్ విత్ స్టాటిస్టిక్స్ యాజ్ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్స్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ and the candidates must have studied statistics as a subject in all the 3 years. That is important. In all the 3 years of the graduation course. అంటే డిగ్రీలో వాళ్ళు ప్రతి 3 సంవత్సరాలు చేస్తారు కదా డిగ్రీ. ఆ డిగ్రీలో ఖచ్చితంగా ప్రతి ఇయర్ కూడా స్టాటిస్టిక్స్ అనేది ఒక సబ్జెక్ట్ గా ఉంటేనే వాళ్ళు ఈ కోర్స్ కి ఎలిజిబుల్ అవుతారు. లేదంటే ఎలిజిబుల్ అవుతారు. ఓకే దిస్ ఈస్ ద థింగ్ యూ హ్యావ్ టు రిమెంబర్ ఇన్ కేస్ ఆఫ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఓకే నెక్స్ట్ బేసిక్ గా ఏజ్ లిమిట్ వచ్చేసరికి కొన్ని నాట్ ఎక్సీడింగ్ 30, కొన్ని అప్ టు 32. ఓన్లీ 1 పోస్ట్ మాత్రమే ఇది జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ మాత్రమే. నెక్స్ట్ కొన్ని 18 to 27 ఉన్నాయి, కొన్ని 18 to 30, కొన్ని 20 to 30. సో మీరు సపోజ్ మీకు ఒక 22 years అనుకోండి, ఖచ్చితంగా మీరు అన్ని జాబ్స్ కి కూడా ఎలిజిబుల్ అవుతారు. సపోజ్ మీకు 28 years వచ్చాయి, అప్పుడు మీరు కొన్ని పోస్ట్ మాత్రమే ఎలిజిబుల్. 31 వచ్చింది, ఓన్లీ 1 పోస్ట్ మాత్రమే ఎలిజిబుల్. సో మీ ఏజ్ లిమిట్ బట్టి మీరు కొన్నిటికి ఎలిజిబుల్ అవుతారు. ఓకే అండ్ ఈ ఏజ్ లిమిట్ అంతా కూడా జస్ట్ ఫర్ జనరల్ క్యాండిడేట్స్ అంటే అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్. రిజర్వేషన్ ఉంది మీకు ఎస్సీ ఎస్టీ అనుకోండి, మీకు 5 years రిలాక్సేషన్ ఉంటుంది. అంటే బేసిక్ గా నేను నాకు ఏం చెప్పాను 27 years అని చెప్పాను గ్రూప్ సి కోర్స్ ఇయర్స్. ఇప్పుడు మీకు 31 years ఎస్సీ క్యాండిడేట్ మీరు ఎలిజిబుల్ అవుతారా ఆ పోస్ట్ అంటే ఖచ్చితంగా ఎలిజిబుల్ అవుతారు. ఎందుకు 27 + 5 32 years వరకు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ కి ఆ జాబ్ కి ఎలిజిబుల్ అవుతారు. కానీ 31 కదా, సో ఖచ్చితంగా హి వాస్ ఎలిజిబుల్. అలానే ఓబీసీ కేటగిరీకి +3 years. ఓకే జనరల్ క్యాండిడేట్ కన్నా ఇంకొక 3 years ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. పర్సన్స్ విత్ డిజబిలిటీ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్ కి 10 years ఉంటుంది. పర్సన్స్ విత్ డిజబిలిటీ ఓబీసీ క్యాండిడేట్ అయితే 13 years ఏజ్ రిలాక్సేషన్. అలానే పర్సన్స్ విత్ డిజబిలిటీ ఎస్సీ ఆర్ ఎస్టీ క్యాండిడేట్ 15 years. అలానే ఎక్స్ సర్వీస్ మెన్ అయితే 3 years ఆఫ్టర్ డిడక్షన్ ఆఫ్ ద మిలిటరీ సర్వీస్ రెండర్డ్ ఫ్రమ్ ద యాక్చువల్ ఏజ్ on the closing date.
ఓకే. సో ఇంకా మనకి చాలా కేటగిరీస్ ఉంటాయి. ఓకే, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఏంటి, ఇంకా చాలా. ఓకే, సో ఇవన్నీ కూడా మీకు నేను లింక్లోని డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో. సో దాంట్లో ఏంటంటే ప్రీవియస్ ఇయర్ నోటిఫికేషన్ ఉంటుంది. ఆ ఇయర్ నోటిఫికేషన్ మీకు నోటిఫికేషన్ ఎప్పుడు పెద్ద చేంజ్ ఉండదు. ఓకే, జస్ట్ డేట్స్ అనేవి మాత్రమే చేంజ్ అవుతాయి. కాబట్టి ఆ నోటిఫికేషన్లో చూస్తే మీకు మిగతా కేటగిరీస్లో మీరు ఎవరైనా ఉంటే అది ఒకసారి చెక్ చేసుకోండి. నేను బేసిక్గా ఈ కేటగిరీస్ మాత్రం ఎక్కువగా ఉంటారు కాబట్టి వీటిని నేను చెప్పడం జరుగుతుంది వీడియోలో. మిగతా ఎవరైనా ఉంటే ఆ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని చూడొచ్చు. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ ఏజ్ రిలాక్సేషన్. దెన్ నెక్స్ట్ థింగ్, హౌ టు అప్లై, ఎలా అప్లై చేయాలి. సో మీకు ప్రతి ఎగ్జామ్కి కూడా ఆయా కండక్ట్ ఎవరైతే కండక్ట్ చేస్తున్నారో ఆ యొక్క రెస్పెక్టివ్ కమిషన్ కానీ ఏదైనా ఒక టైప్ ఆఫ్ థింగ్ ఉంటుంది, అంటే అప్లికేషన్ వాళ్ళకి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఏపీఎస్సికి ఒక ప్రొసీజర్ ఉంటుంది, యూపీఎస్సికి ఒక ప్రొసీజర్ ఉంటుంది, అలానే ఎస్ఎస్సికి కూడా ఒక ప్రొసీజర్ ఉంటుంది. సో ఇప్పుడు నేను ఎస్ఎస్సి ప్రొసీజర్ అంతా చెప్పను. ఓకే, బేసిక్గా మీకు ఎస్ఎస్సిలో ఏంటంటే ఒక రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఒక్కసారి రిజిస్ట్రేషన్ అయితే మీరు ఎస్ఎస్సి కండక్ట్ చేసి ఏ ఎగ్జామ్ అయినా, అది సిజిఎల్ అవ్వచ్చు, సిహెచ్ఎస్ఎల్ అవ్వచ్చు, ఎంటీఎస్ అవ్వచ్చు, మేబీ అది 2019లో అవ్వచ్చు, 20లో అవ్వచ్చు, 21లో అవ్వచ్చు. ఎప్పుడు మీరు అప్లై చేద్దాం అనుకున్నా జస్ట్ ఈ ఒక్క రిజిస్ట్రేషన్ ఉంటే సరిపోతుంది. ఈ రిజిస్ట్రేషన్లోనే మీరు ఫోటో, మీ యొక్క సిగ్నేచర్, మీ యొక్క మెయిల్ ఐడి, మీ యొక్క ఫోన్ నెంబర్ ఆల్రెడీ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఓకే, కాబట్టి మిగతా ఏమి మళ్ళీ ప్రతిసారి మీరు రిజిస్టర్ అవ్వకండి. సో ఈ రిజిస్ట్రేషన్ ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలి అనేది నేను నెక్స్ట్ ఎప్పుడైనా వీడియోలో చెప్తాను. బట్ రిజిస్ట్రేషన్ అయ్యాక, ఒకసారి రిజిస్ట్రేషన్ అయిపోయారు, ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చింది, ఎలా అప్లై చేయాలి అంటే ఖచ్చితంగా మీరు ఆ రిజిస్ట్రేషన్లోకి వెళ్ళాక ఆన్లైన్ మోడ్లో మాత్రమే మీరు అప్లై చేయడం అనేది జరుగుతుంది. అండ్ ఫీ ఈస్ జస్ట్ 100 రూపీస్. ఓకే, దట్ టు అందరికీ కాదు, వల్ల ఓన్లీ జనరల్ అండ్ ఓబీసీ మేల్స్కి మాత్రమే, అబ్బాయికి మాత్రమే. అమ్మాయిలందరికీ ఫ్రీ. అలానే ఎస్సీ ఎస్టీలో ఉన్న అబ్బాయిలు అమ్మాయిలందరికీ ఫ్రీ. పర్సన్స్ విత్ డిజేబిలిటీ ఫ్రీ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ ఆర్ ఆల్సో ఫ్రీ. అంటే వాళ్ళు ఏ ఫీ కట్టక్కర్లేదు అన్నమాట. ఓకే, బట్ దే హ్యావ్ టు ప్రొవైడ్ దేర్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఆర్ దేర్ థింగ్, అంటే వాళ్ళు ఏదైతే ఉన్నారో వాళ్ళు ఏ రిజర్వేషన్లోకి వస్తారో ఆ రిజర్వేషన్ సంబంధించి ఆ యొక్క సర్టిఫికేట్ యొక్క నెంబర్ కానీ ఏదైనా ఇవ్వాల్సి వస్తుంది. ఓకే, సో వీళ్ళందరికీ ఎగ్జామ్షన్ అన్నమాట, ఫీ ఎగ్జామ్షన్ ఉంటుంది. బట్ జనరల్ అండ్ ఓబీసీ మేల్స్ క్యాండిడేట్స్ మాత్రం 100 రూపీస్ అనేది ఖచ్చితంగా పే చేయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఉమెన్ క్యాండిడేట్స్ అందరూ కూడా జనరల్ అవ్వచ్చు లేదా ఓబీసీ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. ఓకే, విమెన్ అయితే చాలా ఖచ్చితంగా దే ఆర్ ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ ది పేమెంట్ ఆఫ్. నెక్స్ట్, ప్యాటర్న్ ఆఫ్ ద ఎగ్జామ్, దిస్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్. ఇప్పుడు మీరు ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏ టాపిక్స్ ఇస్తాడు, సిలబస్ ఎట్లా ఉంటుంది అనేది ఖచ్చితంగా మీరు తెలుసుకోకుండా మీరు ఆ ఎగ్జామ్ రాశారనుకోండి, వస్తాయి మార్క్స్, ఇవి ఆబ్జెక్టివ్ కదా, ఏబిసిడిలోని చీమ పెట్టేసి ఎక్కడికి వెళ్తే అది పెట్టిన ఏదో ఒకటి తగులుతుంది. ఓకే, తగలడం అనేది కాదు కదా. సో ఫైనల్గా మీకు జాబ్ రావాలి అంటే మీరు చాలా హార్డ్ వర్క్ చేయాలి, చీమలు పట్టుకెళ్తే సరే. సో కాబట్టి ఎట్లా ప్రిపేర్ అవ్వాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. బట్ ఏ విధంగా ఉంటుంది అనేది ఈ వీడియోలో చూద్దాం. సో ఎస్ఎస్సి సిజిఎల్ అనగానే మనకి 4 టైప్స్ ఉంటాయి. 4 టైప్స్ అంటే ఏంటంటే 4 లెవెల్స్. ఓకే, 4 లెవెల్స్లో మనకి ఎగ్జామ్ అనేది. మొదటిది టైర్ 1. టైర్ 1లోని అంటే మీరు సపోజ్ ఒక 30 lakhs ఆఫ్ మెంబర్స్ గనక అప్లై చేశారనుకోండి, చాలా ఎక్కువ నెంబర్స్ ఇక్కడ అప్లై చేయడం జరుగుతుంది. 30 లక్షల మంది అప్లై చేస్తే టైర్ 1కి ఒక 15 నుంచి 20 లక్షల మంది దాకా ఎపీర్ అవుతారు, అంటే రాయడానికి వస్తారు. దీంట్లో ఒక 2 లక్షల మంది దాకా సపోజ్ క్వాలిఫై అయ్యారు అనుకోండి టైర్ 2, అంటే టైర్ 1లో మంచి మార్క్స్ వచ్చిన వాళ్ళు మాత్రమే టైర్ 2లోకి క్వాలిఫై అవుతారు. ఈ 2 లక్షల్లోని ఒక 40,000 మంది, లేకపోతే ఒక 80,000 అనుకోండి ఫర్ సపోజ్, 80,000 మంది టైర్ 3 క్వాలిఫై అయ్యారు అనుకోండి, 80,000 50,000 సంథింగ్. ఈ 80,000 మంది టైర్ 3 ఎగ్జామ్ రాస్తారు. మళ్ళీ టైర్ 3 తర్వాత ఒక 40,000 మందో లేకపోతే 30,000 మందో మీకు ఫైనల్గా టైర్ 4కి వెళ్తారు. ఇప్పుడు టైర్ 4కి వెళ్ళిన వాళ్ళందరికీ జాబ్ వస్తుందంటే మళ్ళీ జాబ్ రాదు. టైర్ 4లో మళ్ళీ కొంతమంది పోతారు. బేసిక్గా నెక్స్ట్ ఒక 10,000 పోస్టులు అనుకోండి, ఆ 10,000 మెంబర్స్ మాత్రమే జాబ్స్ అనేవి వస్తాయి.
సో చూసారా 30 లక్షల మంది అప్లై చేస్తే 10,000 మందికి మాత్రమే జాబ్స్ అనేవి వస్తాయి. సో మీకు అక్కడ జాబ్స్ ఎంత పవర్ఫుల్లో దీని యొక్క ప్రొసీజర్ కూడా అంత లెందీగా ఉంటుంది. ప్రొసీజర్ లెందీగా ఉంది కదా అని లైట్ తీసుకునేవాడు ఈ జాబ్స్ ఎప్పటికీ కూడా క్రాక్ చేయలేరు. ప్రతి లెవెల్ కూడా దానికి ఉన్నంత రేంజ్ అనేది ఉంటుంది. సో అయితే టైప్ 1లో ఎలా ఉంటుంది, టైప్ 2లో ఎలా ఉంటుంది, టైప్ 3 టైప్ 4 ఎలా ఉంటాయని నేను ఈ వీడియోలో చెప్తాను. బట్ ఈ ఎగ్జామ్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నో ఇంటర్వ్యూ. ఇంటర్వ్యూ అనేది మీకు అస్సలు ఉండదు. నో ఇంటర్వ్యూ ఫర్ ఎనీ పోస్ట్. ఏ పోస్ట్ కూడా ఇంటర్వ్యూ ఉండదు. మొదటగా టైర్ 1 చూద్దాం. టైర్ 1లో మీకు బేసిక్గా 100 క్వశ్చన్స్ ఉంటాయి. ఇదిగోండి, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 25, జనరల్ అవేర్నెస్ 25, క్వాంటిటేటివ్ aptitude 25, ఇంగ్లీష్ 25, టోటల్ 100 క్వశ్చన్స్ and each question carry 2 marks. Okay, so total 200 marks. 200 marks ఉంటుంది. The time limit is 60 minutes and 20 minutes extra for the candidates who are persons with disabilities. Okay, persons with disabilities అంటే కొంతమంది ఎవరైతే ఉంటారో ఇక్కడ చూడండి పారా 7.1 7.2 లో ఎవరైతే స్క్రైబ్ పెట్టుకుంటారో వాళ్ళకి ఇంకొక 20 నిమిషాలు ఎక్స్ట్రా ఉంటుంది. అండ్ ద ఎగ్జామ్ ఈజ్ ఆన్లైన్ ఎగ్జామ్, అంటే కంప్యూటర్లో మీ క్వశ్చన్స్ అనేవి కనబడతాయి. మీరు ప్రతి సెక్షన్, ఇవన్నీ సెక్షన్ అనమాట, సెక్షనల్ కట్ ఆఫ్ ఉండదు. ఓకే, ఓవరాల్గా మార్క్స్ అనేవి చూస్తారు కానీ ఈ సెక్షన్లో ఇన్ని రావాలి అట్లా ఉండదు, కానీ ఓవరాల్ కట్ ఆఫ్ మాత్రమే మీకు ఇక్కడ ఉంటుంది. సో బేసిక్గా 200 మార్క్స్కి జనరల్ కేటగిరీకి 130 ఉంటే, ఓబీసీకి 120 ఉంటుంది, ఎస్సీకి 100, ఎస్టీకి 90, పర్సన్స్ విత్ డిజేబిలిటీ సంథింగ్, ఇట్లా కట్ ఆఫ్స్ అనేవి రిజర్వేషన్ బట్టి కట్ ఆఫ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఆ కట్ ఆఫ్ కి రీచ్ అయిన వాళ్ళందరూ నెక్స్ట్ లెవెల్ అంటే టైర్ 2 లెవెల్ కి రీచ్ అవుతారు. అయితే ముందుగా మనకి టైర్ 1 లో ఉన్న ఈ సబ్జెక్ట్స్, ఈ సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క సిలబస్ చూద్దాం. ఓకే, ఫస్ట్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్. ఇప్పుడు నేను ఇవన్నీ చదవను, ఎందుకు మీకు ఇది చదువు కూడా నేను చెప్పేది ఏముంటుంది, మీకు నేను ఇచ్చిన లింక్ కనుక మీరు క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీకు నోటిఫికేషన్ వస్తుంది, చదువుకోవచ్చు. సో అంతా చెప్పలే కానీ బేసిక్గా రీజనింగ్ అనేది ఇంపార్టెంట్. రీజనింగ్ అనగానే ఏమేమి వస్తాయి? ఓకే చూడండి, సిరీస్ అండ్ సీక్వెన్స్, కోడింగ్ అండ్ డీకోడింగ్, ఎనాలజీ, ప్రాబ్లమ్ సాల్వింగ్, సింబాలిక్ ఆపరేషన్స్, వెన్ డయాగ్రామ్స్, folding and unfolding, okay, and embedded figures, and social intelligence, and next important ఇంకా ఏం చెప్పొచ్చు అంటే డెసిషన్ మేకింగ్, స్పేస్ విజువలైజేషన్. ఓకే, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నమాట. మీకు ఎప్పుడైనా ఇప్పుడు ఈ సిలబస్ నుంచి చూసి మీరు ఒక ఎగ్జామ్ రాద్దాం అనుకుంటున్నారు ఎస్ఎస్సి, మీకు ఒకసారి ఆన్లైన్ అప్లై చేయగానే ఆన్లైన్లో కానీ లేకపోతే ఆఫ్లైన్లో కానీ చాలా కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి. లేకపోతే అంతెందుకు రీజనింగ్ ఫర్ ఎస్ఎస్సి సీజీ అని యూట్యూబ్లో కొట్టగానే 100 వీడియోస్ వస్తాయి. ఇప్పుడు రీజనింగ్ మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఈ ప్రతి టాపిక్ ని చాలా కూలంకషంగా ప్రిపేర్ అవ్వాలి. రీజనింగ్ 25 క్వశ్చన్స్ ని 25 కూడా పెట్టేయగలగాలి, ఎందుకంటే ఇది ఒక ఈజీ టాపిక్, దీంట్లో మీరు తప్పులు చేయకూడదు. ఓకే, సో వీటిలో ప్రతిదీ కూడా ఈ సింబల్స్ కానీ, సెమాంటిక్ సిరీస్, నెంబర్ సిరీస్, ఫిగరల్ సిరీస్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ న్యూమరికల్ ఆపరేషన్స్, స్టేట్మెంట్ కంక్లూజన్, సిల్లాజిజమ్స్ అన్నీ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. సో వీటిని ప్రతిదీ కూడా మీరు చదువుకోవాలి. ఓకే, నెక్స్ట్ టాపిక్ ఏంటంటే జనరల్ అవేర్నెస్. జనరల్ అవేర్నెస్ అంటే మనకి జనరల్ స్టడీస్ అన్నమాట. ఓకే, వీటిలో బేసిక్గా మనకి హిస్టరీ అండ్ కల్చర్, జోగ్రఫీ, ఎకానమీ, జనరల్ పాలసీ అంటే పాలిటీ, ఇవన్నిటితో పాటు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, వీటన్నిటిని కూడా మీరు ప్రిపేర్ అవ్వాలి. సో ద నాలెడ్జ్ ఆఫ్ అంటే మీరు చదివే కూడా హై లెవెల్ కాకుండా ప్రీవియస్ పేపర్స్ చూసుకొని దాన్ని బట్టి అనాలిసిస్ చేసుకొని మీరు ప్రిపేర్ అవ్వాలి. హిస్టరీ అన్నాడు అనుకోండి, హిస్టరీ మీరు చదవాలనుకుంటే 10 సంవత్సరాలు చదవచ్చు హిస్టరీ. ఓకే, అలానే మనం హిస్టరీ మొత్తం చదివేయకూడదు. ఆ టాపిక్స్ హిస్టరీలో ఎలా అడుగుతున్నాడు, నేను ఏం చదవాలి ఆ ఎగ్జామ్, అలా మీరు అనాలిసిస్ చేసుకొని చదువుకోవాలి. ఓకే, నెక్స్ట్ quantitative aptitude. This quantitative aptitude means mathematics, maths topics అన్నమాట. అంటే దీంట్లో మనకి అర్థమెటిక్ టాపిక్స్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ ఆర్ అడ్వాన్స్ మ్యాథ్స్ టాపిక్స్ అని రెండు ఉంటాయి. ఓకే, ఇప్పుడు మీకు అర్థమెటిక్ అంటే ఏమేమి వస్తాయంటే పర్సెంటేజెస్,
ఓకే, రేషియో అండ్ ప్రపోర్షన్, స్క్వేర్ రూట్స్, యావరేజ్, ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, డిస్కౌంట్, పార్ట్నర్షిప్, మిక్స్చర్స్ అండ్ ఎడ్యుకేషన్, టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్. ఓకే, ఇవన్నీ కూడా మీకు అర్థమెటిక్ కిందకి వస్తాయి. మిగతా టాపిక్స్ అన్నీ కూడా అంటే ఆల్జీబ్రా, లీనియర్ ఈక్వేషన్స్, ట్రయాంగిల్స్, సర్కిల్స్, రెగ్యులర్ పాలిగాన్స్, క్వాడ్రిలేటరల్స్, ట్రయాంగిల్స్, ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్, హైట్స్ అండ్ డిస్టెన్సెస్, ఇవన్నీ కూడా మీకు అడ్వాన్స్ మ్యాథ్స్ కింద వస్తాయి. అండ్ లాస్ట్ హిస్టోగ్రామ్, ఫ్రీక్వెన్సీ పాలిగాన్, బార్ డయాగ్రామ్ అండ్ పై చార్ట్, ఇవి డేటా ఇంటర్ప్రిటేషన్ కింద వస్తాయి. ఓకే, సో అంటే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అనగానే 3 పార్ట్స్ అన్నమాట, అర్థమెటిక్, అడ్వాన్స్ మ్యాథ్స్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్. ఈ 3 టాపిక్స్ ని మీకు చాలా కూలంకషంగా మీరు చదువుకోవాలి. మొత్తం ఎన్ని బిట్స్ వస్తాయి? 25 బిట్స్ వస్తాయి ఈ 3 టాపిక్స్ కి. సో దానికి తగ్గట్టుగా మీరు ప్రిపేర్ అవ్వాలి. సో ఏ బుక్స్ అవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోస్ లో చెప్తాను. నెక్స్ట్ ఇంగ్లీష్ కి వచ్చేసరికి ఇక్కడ చూడండి, క్యాండిడేట్స్ ఎబిలిటీ టు అండర్స్టాండ్ కరెక్ట్ ఇంగ్లీష్, his or her basic comprehension and writing ability could be tested. సో ఇక్కడ ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్ అనగానే ఏవే క్వశ్చన్స్ వస్తాయి అంటే మీకు లాజికల్ రీజనింగ్, రీడింగ్ కాంప్రిహెన్షన్ వస్తుంది, నెక్స్ట్ కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ వస్తాయి, నెక్స్ట్ వొకాబులరీ వస్తుంది. వొకాబులరీ అంటే మీకు మీనింగ్స్, సినానిమ్స్, యాంటోనిమ్స్, అలానే ఇంకా మీకు ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అండ్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్, ఇట్లా చాలా మీకు వస్తూ ఉంటాయి. మొత్తం 25 క్వశ్చన్స్. ఓకే, మేబీ ఇక్కడ మీకు ఇంకా ఇన్ డెప్త్ మీకు ఇంగ్లీష్ యొక్క సిలబస్ ఇవ్వలేదు కానీ అవన్నీ కూడా ఉంటాయి. ఓకేనా? సో దిస్ ఈస్ ద సిలబస్ ఫర్ టైప్ 1. సిలబస్ చూసి మీరు అంత ఎక్కువ ఉందని అనుకోకర్లేదు, బట్ వీడేంటంటే ఇన్ డీటెయిల్ గా ప్రతి టాపిక్ ఇండివిజువల్ గా ఇవ్వడం జరిగింది. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ టైప్ 1. నెక్స్ట్ టైప్ 2 వచ్చేసరికి మనకి బేసిక్ గా మీకు ఈ పేపర్ 3, పేపర్ 4 అనేది ఎవరెవరికి అంటే ఎవరైతే జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ అండ్ స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ ఈ 2 జాబ్స్ అప్లై చేస్తారో వాళ్ళకి మాత్రమే ఈ పేపర్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ పేపర్ 4 జనరల్ స్టడీస్ అండ్ ఫైనాన్స్ అండ్ ఎకానమీ అనేది ఎవరికి ఉంటుంది అంటే ఏఏఓ అని మనం గెస్టెడ్ పోస్ట్ మాట్లాడుకున్నాం కదా, ఆ పోస్ట్ ఎవరైతే అప్లై చేశారో వాళ్ళకి మాత్రమే ఉంటుంది. మిగతా పోస్ట్ అన్నిటికీ కూడా ఈ 2 పేపర్స్ ఖచ్చితంగా రాయాలి. అంటే ఇప్పుడు నేను ఏఓ మాత్రమే అప్లై చేశానంటే ఓన్లీ పేపర్ 4 అని కాదు, పేపర్ 1, పేపర్ 2 కంపల్సరీ అందరూ రాయాల్సిందే. బట్ పేపర్ 3 ఎవరు రాస్తారు? ఈ 2 పోస్ట్ అప్లై చేసిన వాళ్ళు. ఓకే, పేపర్ 4 ఎవరు రాస్తారు? ఈ 2 పోస్ట్ అప్లై చేసిన వాళ్ళు. ఇప్పుడు నేను అన్ని అప్లై చేశాను అనుకోండి, అప్పుడు నేను 4 పేపర్లు కూడా రాయాల్సి ఉంటుంది. ఓకేనా? సో ప్రతి పేపర్ కూడా మనకి 2 గంటలు ఉంటుంది. ఓకే, ఈ 4 పేపర్లు కూడా ఒక రోజు ఈ 2 ఎగ్జామ్ జరుగుతాయి, మరుసటి రోజు ఈ 2 ఎగ్జామ్ జరుగుతాయి. ఓకే, బట్ 40 నిమిషాలు మనకి ఇందాక అనుకున్న అంటే మనకి పారా 7.1, 7.2 లో ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్స్ట్రాగా 40 నిమిషాలు ఇవ్వడం జరుగుతుంది. సో పేపర్ 1 చూసుకోండి, నేను పేపర్ 1, పేపర్ 2 గురించి క్లియర్ గా డిస్క్రైబ్ చేస్తాను, మిగతా మీరు నోటిఫికేషన్ లో చూడండి. క్వాంటిటేటివ్ ఎబిలిటీస్ 100 క్వశ్చన్స్ 200 మార్క్స్ అనేవి ఉంటాయి, అంటే ఒక్కొక్కటి 2 మార్క్స్ ఉంటాయి. ఇంగ్లీష్కి వచ్చేసరికి 200 క్వశ్చన్స్ ఉంటాయి, ఒక్కొక్క మార్క్, మొత్తం 200 మార్క్స్. అంటే ఇప్పుడు నేను అన్ని మిగతా ఈ 2 కాకుండా మిగతా అన్ని రాయాలి అనుకుంటే ఇక్కడ మొత్తం మనకి టైప్ 2 400 మార్క్స్ అన్నమాట. ఇది కూడా రాస్తే 600, ఇది కూడా రాస్తే 800 మార్క్స్ కి నాకు టైప్ 2 అనేది ఉంది. ఓకే, అయితే టైప్ 2 లో పేపర్ 1 క్వాంటిటేటివ్ ఎబిలిటీస్ గురించి చూసుకుంటే సేమ్ మనం ఇందాక ఏమైతే మాట్లాడుకున్నామో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అవే సిలబస్ అనేది మనకి ఇక్కడ కూడా ఉంటుంది, బట్ ద లెవెల్ ఈజ్ ఇంక్రీజ్. అంటే ఆ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మీకు కొంచెం ఇంక్రీజ్ అవుతాయి టైప్ 2. ఓకే, అలానే ఇంగ్లీష్ గురించి వచ్చేసరికి సేమ్ ఇందాకటి సిలబస్ ఇక్కడ చూడండి క్లియర్ గా ఇక్కడ ఇస్తాడు, ఇంకా సిలబస్ ఇందాక జస్ట్ అలానే చెప్పేసరికి ఇక్కడ మనకి క్లియర్ గా స్పెల్లింగ్స్, నెక్స్ట్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ సెంటెన్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్, యాక్టివ్ వర్డ్స్, పాసివ్ వర్డ్స్, ఇవన్నీ కూడా ఉంటాయి, ఈవెన్ క్లోజ్నెస్, కాంప్రిహెన్షన్. సో టోటల్ 200 క్వశ్చన్స్. సో ఎవరైతే ఇప్పుడు మీరు ఈ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు అంటే సీజీఎల్ ప్రిపేర్ అవుతున్నారంటే ఈ పేపర్ 1, పేపర్ 2 అనేది చాలా చాలా ఇంపార్టెంట్. పేపర్ 3 గురించి మాట్లాడుకుంటే జేఎస్ స్టాటిస్టిక్స్ పేపర్ అన్నమాట. సో యూ హ్యావ్ టు రీడ్ దట్ నోటిఫికేషన్. ఇవన్నీ టాపిక్స్ ఉంటాయి. వీటితో పాటుగా
sampling theory, statistical inference, okay, ఇవన్నీ sorry, analysis of variance and time series analysis, index numbers, ఇవన్నీ కూడా పేపర్ 3 అన్నమాట. అంటే స్టాటిస్టిక్స్ పేపర్ రాసిన వాళ్ళకి మాత్రమే. నెక్స్ట్ పేపర్ 4 వచ్చేసరికి దీంట్లో మళ్ళీ మనకి 2 పార్ట్స్ ఉంటాయి. పార్ట్ ఏ, పార్ట్ బి. పార్ట్ ఏ మొత్తం మనకి 200 క్వశ్చన్స్ కదా. సో దాంట్లో మనకి 80 మార్క్స్, ఓకే, అంటే 80 క్వశ్చన్స్ అనేది ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. సో ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ అంటే ఫండమెంటల్ ప్రిన్సిపల్స్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ అకౌంటింగ్. నెక్స్ట్ పార్ట్ బి. పార్ట్ బిలో మనకి 120 క్వశ్చన్స్ అంటే 120 మార్క్స్. ఎకానమీ అండ్ గవర్నెన్స్ అన్నమాట. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా, ఫినాన్స్ కమిషన్, basic concept, theory of demand and supply, theory of production and cost, forms of market and price determination, ఇవన్నీ కూడా మీకు పార్ట్ బి లో వస్తాయి. ఓకే, సో ఒకటే ఎగ్జామ్ దాంట్లోనే పార్ట్ ఏ, పార్ట్ బి అనేది ఉంటుంది అన్నమాట. ఓకే, అంతేకాకుండా ఇండియన్ ఎకానమీ, ఎకానమీ రిఫార్మ్స్ ఇన్ ఇండియా, మనీ బ్యాంకింగ్ అండ్ రోల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గవర్నెన్స్, ఐటీ గవర్నెన్స్, ఇవన్నీ కూడా మీకు పార్ట్ బి లోనే ఉంటాయి. 120 క్వశ్చన్స్. ఓకే, so this is the syllabus of type 2. type 3 కి వచ్చేసరికి it is pen and paper mode. type 2 కూడా మనకి ఆన్లైన్. type 3 is offline exam and descriptive exam. ఈ డిస్క్రిప్షన్ అండ్ డిస్క్రిప్టివ్ పేపర్ అనేది మీకు ఇంగ్లీష్ లో కానీ హిందీలో కానీ రాయడం అనేది జరుగుతుంది. సో మాక్సిమం మార్క్స్ 100. అయితే మీకు ఏమేమి ఉంటాయి ఈ టైప్ 3 లో అంటే ఎస్సే ఇస్తాడు, లెటర్ ఇస్తాడు, అప్లికేషన్ రైటింగ్ ఇవ్వచ్చు, ప్రిసే రైటింగ్ ఇవ్వచ్చు. ఓకే, ఈ 4 లో ఏవైనా ఇవ్వచ్చు. 4 ఇవ్వచ్చు, లేకపోతే ఏవైనా 2 ఇవ్వచ్చు, లేదా 3 ఇవ్వచ్చు. మొత్తానికి మాక్సిమం 100 మార్క్స్ అనేది ఉంది. ఈ 100 మార్క్స్ లో ఖచ్చితంగా మీరు 33% మార్క్స్ తెచ్చుకోవాలి. తెచ్చుకోకపోతే మీరు అన్క్వాలిఫైడ్, మీరు క్వాలిఫై అవ్వరు. ఓకేనా, క్వాలిఫై అవ్వకపోతే టైప్ 4 కి మీరు ఎలిజిబుల్ కాదు. మేబీ మీకు టైప్ 1, టైప్ 2 చాలా ఎక్కువ మార్క్స్ రావచ్చు. టైప్ 3 లో మీరు క్వాలిఫై అవ్వలేదంటే మీరు ఇంకా టైప్ 4 కి ఎలిజిబుల్ కాదన్నమాట. ఈ టైప్ 3 లో మీరు ఖచ్చితంగా లాంగ్వేజ్, మీరు ఏ లాంగ్వేజ్ లో రాస్తున్నారు అనేది స్టార్టింగ్ పేపర్ లో మెన్షన్ చేయాలి. అలానే మీ యొక్క బేసిక్ డీటెయిల్స్ ఎక్కడా కూడా పేపర్ లో కనిపించకూడదు. అడ్రస్ కానీ, నేమ్ కానీ ఏది కూడా కనిపించకూడదు. ఏది కనిపించినా కూడా మీకు 0 మార్క్స్ అనేది ఎవాల్యుయేట్ చేస్తారు, 0 ఇచ్చేస్తారు అన్నమాట. ఓకే, సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ టైప్ 3. సో టైప్ 3 లో క్వాలిఫై అయ్యాక మనకి టైప్ 4. టైప్ 4 బేసిక్ గా ఏంటి అంటే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అండ్ డేటా ఎంట్రీ స్కిల్ టెస్ట్ అండ్ ఆల్సో డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఓకే, సో మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది కూడాను అప్పుడే జరుగుతుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఫస్ట్ అయ్యి నెక్స్ట్ సిపిటి, నెక్స్ట్ డెస్ట్ ఇలా ఉంటుంది. ఓకే, అసలు ఈ సిపిటి ఏంటి, డెస్ట్ ఏంటి ఇవంటే అంటే, సో డెస్ట్ అనగానే మీకు ఏంటంటే చూడండి 15 నిమిషాల్లో 2000 కీ డిప్రెషన్స్ అనేవి మీరు టైప్ చేయగలరు. అలా టైప్ చేస్తే సరిపోతుంది. అయితే ఈ డెస్ట్ అనేది అందరికీ ఉంటుందా అంటే అందరికీ ఉండదు. ఎవరైతే కొన్ని పోస్ట్ చూసారా, ట్యాక్స్ అసిస్టెంట్ ఇన్ సెంట్రల్ ఎక్సైజ్ అండ్ ఇన్కమ్ ట్యాక్స్, వాళ్ళకి మాత్రమే ఇది ఉంటుంది, అందరికీ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్, ఇది అందరికీ ఉంటుందా అంటే అందరికీ ఉంటుంది. ఇది ఎవరైతే మనకి ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇన్ సిఎస్ఎస్, ఎంఈఏ, ఏఎఫ్హెచ్క్యూ అండ్ అలానే సెంట్రల్ ఎక్సైజ్ అండ్ ప్రివెంటివ్ ఆఫీసర్, ఎగ్జామినర్, ఈ పోస్ట్ ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి మాత్రమే సిపిటి అనేది ఉంటుంది. మిగతా వాళ్ళు అనేది వాళ్ళ ఇష్టం అన్నమాట. రాయాలంటే రాయొచ్చు, లేదంటే అంటే ఈ పోస్ట్ మీకు రావాలంటే, ఈ జాబ్స్ రావాలంటే ఖచ్చితంగా సిపిటి క్వాలిఫై. బేసికల్లీ ఇది క్వాలిఫైయింగ్ నేచర్. దీంట్లో వచ్చిన మార్క్స్ అనేది ఫైనల్ స్కోర్ యాడ్ అవ్వదు. ఓకే, కానీ క్వాలిఫై అయితే సరిపోతుంది. సిపిటిలో మీకు ఏంటంటే వర్డ్ ప్రాసెసింగ్, అంటే ఒక వర్డ్ షీట్ ఇస్తారు, అది మీరు టైప్ చేయాలి 15 మినిట్స్లో. నెక్స్ట్ ఒక స్ప్రెడ్ షీట్ అంటే ఎంఎస్ ఎక్సెల్ ఒకటి చేయాలి. అలానే జనరేషన్ ఆఫ్ స్లైడ్స్ అంటే ఎంఎస్ పవర్ పాయింట్ ఒకటి చేయాలి. సో ఆ 3 థింగ్స్ మీరు క్వాలిఫై అయితే సరే. వాటి యొక్క డీటెయిల్డ్ ఇన్స్ట్రక్షన్స్ అనేది మీకు కమిషన్ వెబ్సైట్లో పెడతాడు. లేదు అంటే నేను ఒక వీడియో అనేది ఖచ్చితంగా చేస్తాను. ఓకే, ఐ హ్యావ్ ఓన్ ఎక్స్పీరియన్స్, సో ఐ కెన్ మేక్ ఎ పర్టిక్యులర్ వీడియో ఆన్ దిస్. సో దిస్ ఈజ్ అబౌట్ సి. సో ఈ విధంగా మనకి ఎస్ఎస్సి సిజిఎల్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది.
సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిన వరకు అంటే టైర్ 4కి వెళ్ళిన ప్రతి అభ్యర్థి కూడా జాబ్ వచ్చినట్లు కాదు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయ్యాక మీకు సిపిటిలో క్వాలిఫై అయినా నెక్స్ట్ టెస్ట్లో క్వాలిఫై అయినా కూడా మీకు జాబ్ రాదు. ఓకే, నార్మల్గా మీకు 10,000 పోస్టులు ఉంటే 10,000కి సంబంధించి ఒక 1:2 రేషియో అంటే 20,000 మందికి పిలవచ్చు. 20,000 నుంచి 30,000 మందికి టైర్ 4కి పిలుస్తారు. 20,000 మందికి పిలిస్తే 10,000 జాబ్లు ఉంటే అందరికి ఎలా ఇచ్చేస్తారు? సో కాబట్టి ఓన్లీ 10,000 పోస్టులు ఉంటే వాళ్ళకి మాత్రమే వస్తుంది, మిగతా వాళ్ళకి రాదు. సో ఒక ఆర్డర్లో పెడతారన్నమాట, వాళ్ళందరి మార్క్స్ని పెట్టి ఫస్ట్ 10,000 మెంబర్స్కి వాళ్ళ రిజర్వేషన్ పెట్టి వాళ్ళకి అలొకేట్ అనేది ఉంటుంది. సో టైర్ 4 తర్వాత ఏ డిపార్ట్మెంట్ మీకు వచ్చిందని చెప్తారు, అంటే ఫైనల్ రిజల్ట్లో మీరు ఏ పోస్ట్కి ఎలిజిబుల్ అయ్యారు, జాబ్ వచ్చిందని. తర్వాత ఆయా డిపార్ట్మెంట్ వాళ్ళు మీకు మెయిల్ చేయడం కానీ, ఆ తర్వాత మీకు మెడికల్ అండ్ అలానే డాక్యుమెంట్ వెరిఫికేషన్ మళ్ళీ వాళ్ళ డిపార్ట్మెంట్లో ఉంది. సో దిస్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ఎస్ఎస్సి సిజిఎల్. డెఫినెట్గా ఇట్ మే టేక్ మోర్ దాన్ 1 ఇయర్. అంటే సిజిఎల్ నోటిఫికేషన్ 2021లో వచ్చింది అనుకోండి, ఫర్ సపోజ్ మార్చిలో అనుకుందాం. మార్చిలో నోటిఫికేషన్ వస్తే మీకు 2022 మార్చి కల్లా జాబ్లో ఉంటారని మాత్రం అనుకోవద్దు. ఇంకా లేటే అవుతుంది కానీ ముందైతే ఉంటారు. ఇట్ టేక్స్ వెరీ లాంగర్ టైం, బట్ డెఫినెట్లీ if you are succeeded, you are in a good job, good position. Okay, that definitely I'll tell. Okay, so with this I want to conclude this video, and before that I want to tell you 2 things for you. So those who are basically ఇప్పుడు మీరు ఎస్ఎస్సి సిజిఎల్ ప్రిపేర్ అయ్యేటప్పుడు మీకు చాలా ఆన్లైన్ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ కానీ ఆఫ్లైన్ కానీ చాలా ఉంటాయి. కానీ నేను మీకు అందరికీ చెప్పేది ఏంటంటే ప్యూర్ మ్యాథ్స్ సంబంధించి నా క్లాస్ నోట్సెస్ అలానే నేను ఇచ్చే ప్రాబ్లమ్స్ అనేవి చాలా చాలా బెస్ట్ అనమాట. అవి ప్రిపేర్ అయితే మీరు ఇంకా ఏవి ప్రిపేర్ అవ్వక్కర్లేదు. ఓకే, సో నేను ఆల్రెడీ మీకు ఇన్స్టామోజోలో అవైలబుల్గా ఉన్నాయి, మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా కరెంట్ అఫైర్స్ గురించి చూసుకుంటే మీరు అది ఎస్ఎస్సి ప్రిపేర్ అవ్వచ్చు, యూపీఎస్సీ అవ్వచ్చు, ఏపీఎస్సీ అవ్వచ్చు. అఫైర్స్ క్లౌడ్ కరెంట్ అఫైర్స్ అనేవి చాలా చాలా బాగుంటాయి. దే విల్ ప్రొవైడ్ యూ డైలీ, weekly and monthly and yearly. So from Jan 2020 to December 2020 వరకు వాళ్ళు మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫర్ జస్ట్ 300 రూపీస్. కానీ మీరు నా రిఫరల్ కోడ్ మ్యాథ్స్ విత్ మనీ అని కనుక అక్కడ టైప్ చేస్తే మీకు ఇంకో 10% అంటే 30 రూపీస్ తగ్గి 270 రూపీస్కే మీకు వస్తుంది అన్నమాట. ఓకే, సో నేను ఈ లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. సో మీరు అవి చూసి ఏ పీడిఎఫ్స్ కావాలంటే పర్చేజ్ చేయొచ్చు, లేదంటే మీరు డైరెక్ట్గా నా నెంబర్కైనా మెసేజ్ చేయొచ్చు. దిస్ ఈజ్ మై వాట్సాప్ నెంబర్. వాట్సాప్లో మెసేజ్ చేయండి అండ్ యూ కెన్ పర్చేస్ టు వాట్సాప్ ఆల్సో. ఓకే, అండ్ విత్ దిస్ ఐ కంక్లూడ్ దిస్ సెషన్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ గుడ్ డే అండ్ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. జై హింద్.